కాళ్ళ మీద పెట్టు. వెయ్యక ముందు నేను కడుపులో పెట్టుకుంటాను. ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయక్క. ఏమున్నాయి? కీరా తొక్కలు. అది నువ్వు తిను. చూసే పెట్టే తొందరగా రాయ్. అవును, మొహానికి రాశాక కళ్ళు పడితే ఏం పెడతారు? అక్క మళ్ళీ కీరా తెప్పించి పెడతానక్క నీకోసం. వెరీ గుడ్ వెరీ గుడ్. అప్పుడు 4 కిలోలు ఎక్కువ తెప్పించో. ఎందుకక్క? ఇంటికి తీసుకెళ్ళడానికే. చాక ఇది చాలు గాని ఇదిగా ఈ తమ్మన్నాను ముందు పంపించో. వెళ్ళవే, విన్నావుగా. ముందు నవరాయ్. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు. పాటలో పడి ప్లాన్ మర్చిపోతున్నారు అన్నయ్య గారు. సారీ సిస్టర్, ఇప్పుడే ప్లాన్ మొదలెడతా. వెళ్ళండి. హలో, మాట్లాడేది బొచ్చుమన్నా. దొంగ మొక్కమోడ బొచ్చేమిట్రా? చచ్చువదవా, బొచ్చు బాలామణి. నేను జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్నా. అంటే విలన్ జేపీనా? అవునే, ఏడ సచ్చా? ఏంట్రా, ఏమేనా? ఇంటి దగ్గర సచ్చాను రా దొంగ సచ్చినోడా. సరే సరే గానీ అర్జెంట్ గా బయలుదేరి అనసూయ కొంపకొచ్చాయి. ఎందుకు? లారీ యాక్సిడెంట్ లో అనసూయమ్మ సచ్చిందే. అనసూయ, మా అనసూయ చచ్చిపోయిందా? ఏందే తెలుగులో కదా చెప్పినాను. అప్పుడు సచ్చినాదా అని ఓ మొత్తుకుంటావేండి గబ్బుదానా? ఒరేయ్, నేనొచ్చానంటే నిన్ను చంపి నీ పిండం పిల్లలకు పెడతానేమో అనుకున్నావు. నీకు చెప్పు యాస్తకొస్తుంది గానే బయలుదేరుతావు. వస్తున్నాను రా, వస్తున్నాను. అవును, ఈ విషయం నీకెలా తెలుసురా? అది అది ఇందాక టీవీలో చెప్పినారు, నేను చూసి సచ్చినా, నీకు చెప్పి సచ్చినా, నువ్వు వచ్చి సావరాదు. అమ్మో అనసూయ, అమ్మో అనసూయ, ఏమైపోయావే? అత్తయ్యగారు, అత్తయ్యగారు, అన్నయ్య గారు, ఏమంది అన్నయ్య గారు? అంతా ఓకే సిస్టర్, వస్తుందమ్మా. నెక్స్ట్ ప్లాన్ రెడీ చేసుకో సిస్టర్. అనసూయమ్మ 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 అనసూయమ్మ
అనసూయమ్మ అనసూయమ్మ అనసూయమ్మ అనసూయమ్మ. శిరీష, కాసేపు యాక్టింగ్ చేయకపోతే మనకి ప్రేమ లేదనుకుంటారే, అందుకని కాస్త రెచ్చిపోదాం. నేను రెడీ అక్క. బాగా చచ్చిపోయేలా ఉన్నారు. రండి బామ్మగారు. నా తల్లే నా తల్లే, దేవతల వచ్చి కాపాడు. లేకపోతే ఆ నగలదాన్ని కౌగులింతలోను ఆ బక్కదాన్ని కౌగులింతలోను గుండాగి చచ్చి ఉండేదాన్ని. నా ఇష్యూ కూడా పోసుకొని చల్లగా ఉండు. అనసూయ, ఎంత పని చేసావే, ఇంత అర్థాంతరంగా ఎలా వెళ్ళిపోయావే, మమ్మల్ని అందరినీ వదిలి ఎలా వెళ్ళాలనిపించింది. అనసూయ, నువ్వు చచ్చిపోయినట్టు లేవే. ఏవే చూడండరా, ఫోటోలో అచ్చం బతుకున్నట్టే ఉంది. అవును, మా అమ్మగారు చావలేదు, ఆమెకు చావే లేదు. ఆమె చచ్చిపోయిందంటే నేను నమ్మను. ఇందులో ఏదో మోసం ఉంది. మరి ఫోటోకు దండ ఎందుకేసావు అనుకున్నావురా దొంగ పనుడా? అంటే అమ్మగారు నిజంగానే చచ్చిపోయారా? అవునరా సుబ్బా, మా అమ్మ నిజంగానే పోయిందిరా. సుబ్బా, అమ్మిక మనకి లేదురా, లేదు. అమ్మగారు అవునరా, అమ్మగారు నిజంగానే చనిపోయారా? 100% రా. అమ్మయ్యా, ఇంకా బతికుందామనని భయపడి చచ్చాను. ఇన్నాళ్ళకి నాకు ఈ బానిసత్వం నుంచి విముక్తి లభించింది. నేను వస్తానండి. ఎక్కడికి? అమ్మగారు బతుకున్నప్పుడు, ఒరే సుబ్బా, నేను పోతే ఆ రిక్షా నువ్వే తీసుకో అనేవాళ్ళు. ఆమె ఆత్మ శాంతించాలంటే ఆ రిక్షా నేనే తీసుకోవాలి. అమ్మ సుబ్బా, తొందరపడకు సుబ్బా. ఆ? అత్తయ్య గారు ప్రస్తుతం లేకపోయినా రేపు దయ్యం కావచ్చు. తన రిక్ష లేకపోవడం చూసి నిన్ను చంపి దయ్యంగా మార్చొచ్చు. అమ్మో, అది నిజమే. ఆ అనసూయ వచ్చినా వచ్చేస్తుంది. ఏంటి నిజం? అత్తయ్య గారు అంత అభిమానంతో తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి, లేదంటే ఆవిడ ఆత్మ క్షోభిస్తుంది. అవును, ఆవిడ పోయాక నన్ను కూడా ఆవిడ నగలన్నీ తీసుకోమన్నారు. అవునవును, బీరువాలో డబ్బులన్నీ నావే అని చెప్పారు. నిజమే, నేను విన్నాను. నిజం, ఇదిగో మధు కూడా విన్నదంట. ఇంక లేట్ ఎందుకు, వెంటనే వెళ్ళి తీసేసుకుందాం. అక్కలు, ఆ నగలు డబ్బులు ఎవరు తీసుకుంటే వాళ్ళ ఇంటి మీద అనసూయ అని వాత పెట్టించమని కూడా చెప్పారు.
మర్చిపోయారా? అబ్బే అది నాకు అది నాకేం చెప్పలేదు మధు. కానీ నాకు చెప్పింది. అలా వాతలు పెట్టకపోతే ఆ మహాత్మ శోభిస్తుంది. అన్నయ్య గారు వాతకి సిద్ధం చేయండి. రెడీ సిస్టర్. అయ్యో మధు, ఇప్పుడు అవన్నీ ఎందుకు? తర్వాత చూసుకుందాలే. అత్తయ్య గారు నీ ఆటలు నా దగ్గర కాదే. ఒసే అనసూయ, నువ్వు చచ్చి 25 కోట్లు పోగొట్టావే. చచ్చిందానివి మనవడు పుట్టాకన్నా చచ్చావా? ఎంచక్క నాకు 5 కోట్లు వచ్చేవి. కర్మ. అక్క, అది దెయ్యం కాదు, నువ్వే. అవును, నేనే. ఒసే పొట్టిదానా, నాకు ప్యాక్ చేయమంటే దయ్యాల తయారు చేసావా? నా మొహం చూసి నేనే భయపడేలా చేసావా? నిన్ను ఆగు. అది జీవితాంతం ఉండదక్క. ఇంటికెళ్ళి కడుక్కుంటూ పోతుంది. కానీ ఇంటికి ఎలా వెళ్ళాలి? అయ్యో, నడుస్తుంటే బుక్కలు వెంట పడతాయి. ఇక్కడ తీసి నన్ను గోనిదాన్లాగా చేస్తావే, చెప్తా నీ సంగతి. అక్క, తీస్తాను కానీ కాకపోతే తీసేందుకు రేట్ ఎక్కువ అవుతుంది. అమ్మా, ఎంత? జస్ట్ 3000. 3000. 3000? వేస్తే 300, తీస్తే 3000? అవునక్క. కావాలంటే నీకోసం 1 రూపాయి తగ్గిస్తా. అవసరం లేదు. ఆ 1 రూపాయి కూడా నువ్వే ఉంచుకో. ఇలా బెండైన నడుమని సరి చేసుకో. అయ్యో, నేను ఇంటికెళ్ళి కడుక్కుంటానులే. వెళ్ళవే, వెళ్ళు. దారిలో కుక్కలు తరుముతాయి. వెళ్ళు. అమ్మా, దేవుడా, మాకెందుకింత అన్యాయం చేసావు తండ్రి. ఇంకొక 9 నెలలు ఆగి ఉంటే అనసూయ మనవణ్ణి చూసిపోయుండేది. తన ఇంటి వారసుని చూశానన్న తృప్తితో తన ఆత్మ శాంతించుండేది. అదేంటి బామ్మగారు, మధుకి వారసుడు లేకపోతేనే నాకు కొడుకున్నాడుగా, వాణ్ణి ఇంటి వారసుడు అనుకోండి. వాడికి కొంచెం అక్కలాగా ఒళ్ళు మందం. నా కూతుర్ని ఈ ఇంటి వారసురాలనుకోండి బామ్మగారు. అవునవును, అది దీనికిలాగే బుర్ర కొంచెం మందం. దీని కూతురు కన్నా నా కొడుకే బెటర్ బామ్మగారు. ఏడ్చాడు. నీలాగా కూర్చుంటే నించోలేడు, నించుంటే పడుకోలేడు. వాడేం వారసుడు? నోర్మై, లేవలేకపోయినా వాడు మగాడే. వాడే ఈ ఇంటి వారసుడు కదా బామ్మగారు. మీరు కాస్త నోరు మూస్తారా? అనసూయ ఇంట్లో ఎంతమంది వారసులున్నా మధుమతికి పుట్టబోయే పిల్లవాడే ఆ ఇంటికి వారసుడు. ఏ, ఆ మధు పిల్లలు ఎందుకు వారసులు? అది మీ అత్త బతుకుంటే చెప్పేది. నేనేం చెప్పలేను, నన్ను వదిలేయండి. లేదు, ఇప్పుడు చెప్పాల్సిందే. నా పిల్లలకి లేనిదేంటి, మధు పిల్లలకి ఉన్నదేంటి? బుర్రే బుర్రా చాలా. అత్తయ్య గారు లేరని తెలిసినా నా పిల్లలే అసలైన వారసులు అన్నారంటే
దాని వెనక ఏదో ఉండుంటుంది. అదేంటో తెలుసుకోవాలి. అవునక్క, నీ కొడుకు కూతుర్లే ఏంటి వారసులు. నేను అబార్షన్ చేయించుకుంటాను. ఏంటే నువ్వు అబార్షన్ చేయించుకుంటావా? అవును బామ్మగారు, అర్జెంటుగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నీకేమన్నా పిచ్చా? నువ్వు అబార్షన్ చేయించుకోవడం ఏమిటి? నేను దీనికి ఒప్పుకోను. మీరే కాదు, ఆ దేవుడు వచ్చి చెప్పినా నేను ఒప్పుకోను. నాకు అబార్షన్ జరగాల్సిందే. ఎందుకే ఇంత దారుణమైన నిర్ణయం తీసుకుంటున్నావు? మా అత్తగారు లేరు బామ్మగారు. మమ్మల్ని అన్యాయం చేసి, మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోయారు. అందుకే నాకు బిడ్డలొద్దు అనుకుంటున్నాను. తప్పమ్మా, అనసూయ లేకపోతేనే నేనున్నాను కదా. సంతోషంగా నువ్వు పిల్లల్ని కనాల్సిందే. అదుంటే ఎంత బాగా చూసుకునేదో అంతకు 100 రెట్లు నేను బాగా చూసుకుంటానే. అయ్యో వద్దు బామ్మగారు, నాకు అసలు బిడ్డలంటేనే ఇష్టం లేదు. కానీ మా అత్తగారు బలవంతం చేయడంతో ఆమె కోసం పిల్లల్ని కనాలి అనుకున్నాను. ఆమె కోసమే, ఇష్టం లేకపోయినా అమ్మనయ్యాను. కానీ నా దురదృష్టం, నా బిడ్డని చూడకుండానే ఆవిడ వెళ్ళిపోయింది. ఇక నేను ఎవరి కోసం పిల్లల్ని కనాలి? ఎందుకు అమ్మనవ్వాలి? నా వల్ల కాదు. నాకు పిల్లలొద్దు. నేను వెంటనే అబార్షన్ చేయించుకుంటాను. చంపుతావు. ఇదిగో, నీకిదేం పోయే కాలమే. నీ బిడ్డ వల్ల నాకు మీ అత్తకి ఎంత లాభమో నీకు తెలుసా? లాభమా? అదేనే, ఈ కుటుంబానికి వారసుడు వస్తాడు కదా, అదే లాభం. లేదు, మీరేదో దాస్తున్నారు. ఆ నిజమేదో నాకు తెలియకపోతే తెల్లవారేలోపు అబార్షన్ అయిపోతుంది. అంత పని మాత్రం చెయ్యకు. ఆ రహస్యం ఏమిటో నేను చెప్తాను. ఇక్కడ కాదే, నువ్వు నాతో రా. నేను సరే, కానీ ఎక్కడికి? నేను చెప్తాను, నువ్వు రా. ఇక్కడైతే అందరూ వింటారు. అది నీకు నీ పిల్లోడికి మంచిది కాదు. వేరెవరికి తెలియకూడదే, అర్థమైందా? అది చాలా పెద్ద రహస్యం. సరే పదండి బామ్మ. సుభాష్, నువ్వేంటి ఇక్కడ? దయ్యం ఎక్కడ? దయ్యం నేన్రా, అనసూయన్రా. దయ్యం అంటావేంట్రా దరిద్ర మొహమోడా? ఏయ్, నేను అనసూయన్రా.
నా వడ్డీ ఎప్పుడు ఇస్తావురా వామ్మో సచ్చినారసయ్య దెయ్యమై వచ్చింది వడ్డీ కూడా అడుగుతుంది వామ్మో చాలరు బాయ్ నిక్షేపంలో నీ ముందుంటే నేను దయ్యమంటావేంట్రా వామ్మో నువ్వు సత్యం వచ్చావు కావాలంటే ఇదిగో నువ్వు ఫోటో చూడు అక్కడ అదిగో దండి సార్ చూడు జరగడే